రాష్ట్రంలోని మేరు యువతకి, మేరు నాయకులకి నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే నియోజకవర్గాల వారీగా మన మేరు బంధువులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే నియోజకవర్గాల వారీగా మనకు కుటుంబ సర్వే కావాలి. ఆ ఉత్సాహవంతులైనటువంటి మేరు నాయకులు, మేరు పెద్దలు, యువ నాయకులు మరి నియోజకవర్గాల వారీగా మేర కుటుంబ సర్వే చేసి మరి ఆ నియోజకవర్గంలో లబ్ధిదారులైనటువంటి మరి మన మేరు కుటుంబ కులాలకు, మేరు కులస్తులకు ఇందిరమ్మ పథకాలు కావచ్చు, పెన్షన్ విధానం కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, మరేదైనా కావచ్చు. మరి ఈ యొక్క కుటుంబ సర్వే ఆధారంగా మనము సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మనం అడగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఉత్సాహవంతులైనటువంటి యువకులు, ఉత్సాహవంతులైనటువంటి మేరు నాయకులు, నాయకత్వం, సమాజ సేవ చేయాలనుకున్నటువంటి లక్ష్యం ఉన్న వాళ్ళు మరి మీరు ముందుకు రావాలని, అటువంటి ముందుకు వస్తున్నటువంటి మేరు నాయకులు నియోజకవర్గ నాయకునిగా మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మేర కుటుంబాలకు అందే విధంగా ఒక మధ్యవర్తిగా, అంటే ఎమ్మెల్యేకి కావచ్చు, మన కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ కావచ్చు, అటు నియోజకవర్గంలో ఉన్న మేరు కుటుంబాలకు ఒక ఉన్నతమైనటువంటి నాయకునిగా ఎదగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేరు యువ నాయకులు, పెద్దలు ఈ కుటుంబ సర్వే చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి మరి చైర్మన్గా సంఘ వెంకటరాజు, మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకటరాజు, మరి వైస్ చైర్మన్ మార్చెస్ లక్ష్మణ గారు, మీ ఇద్దరం కలిసి మేము పిలిపిస్తున్నాం. మీరు షార్ట్ టర్మ్లో ఈ యొక్క కుటుంబ సర్వే చేసి మేర కుటుంబాలకు సర్వే చేసేసి మనం నియోజకవర్గాల వారికి ఎమ్మెల్యేలతో ఇంటరాక్ట్ అయినట్టయితే మన మేర కుటుంబాలు బాగుపడతాయి. మరి ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, ఉచిత కరెంట్ వస్తుంది. రేపు మేర కార్పొరేషన్ ద్వారా మరి ఆర్థిక భరోసా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఉత్సాహవంతమైనటువంటి మేర యువ నాయకులు తక్షణమే స్పందించి తక్కువ సమయంలో ఈ కుటుంబ సర్వే చేయడానికి ముందుకు రావాలని, నాయకత్వ లక్షణాలు అవలంబించుకోవాలని, మరి సమాజ సేవ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలంగాణలో మేర యువకులకు, పెద్దలకు నేను పిలుపునిస్తున్నాను. జై మేరు, జై జై మేరు.